గత వారం రోజులుగా కురుస్తున్న అధిక వర్షాలతో కోస్తా జిల్లాలు, ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలకు నష్టం వాటిల్లగా నెల్లూరు జిల్లాకు మాత్రం ప్రస్తుత వర్షాలు మేలు చేశాయి. ఇప్పటికే పిలక దశ, పాలు పోసుకునే దశలో ఉన్న వరిచేలకు ఎలాంటి నష్టం లేదని వ్యవసాయ అధికారులు వివరించారు. ప్రస్తుతం కంది సాగు చేసేందుకు అనుకూలమని, అలాగే ఆగస్టు 2వ వారంలో వరిని ఆలస్యంగా సాగు చేసే రైతులు దీర్ఘకాలిక రకాలను ఎంచుకోవాలని సూచించారు. వరికి ముందుగా పచ్చిరొట్ట పంటల సాగుకు ప్రస్తుత సమయం అనుకూలమంటున్న జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణితో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లాలో కొద్దిపాటిగా వర్షాలు కురుస్తున్నాయి. గత 3-4 నెలలుగా తీవ్ర ఎండలతో రైతులకు కూడా తీవ్ర ఇబ్బందులైన పరిస్థితి ఏర్పడింది. ఎడగారు పైర్లు సాగుగా లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాతావరణ మార్పుతో పాటు వర్షాలు కూడా కురుస్తుండడంతో రైతులు కొంత సేదతీరుతున్నారు. పంటల సాగుకి ప్రధానంగా ఖరీఫ్ సాగులో కొన్ని పంటలు సాగు చేసుకోవచ్చన్న ఆశాభావంతో ఉన్నారు. అయితే ఈ పరిస్థితుల్లో అసలు వర్షాలు నెల్లూరు జిల్లాకి కురుస్తున్న వర్షాలు ఎంతవరకు లాభంగా ఉంటాయి అనేది ఇక్కడ వ్యవసాయ జిల్లా అధికారి సత్యవాణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. రాష్ట్రం మొత్తం భారీ వర్షాలు పడుతున్నాయి. మన దగ్గర మాత్రం కొంత ఈ ఉపయోగకరమైన వర్షాలు అనుకుంటున్నాం. అది ఎలాంటి రైతులకు ఉపయోగంగా ఉంటుంది ఈ వర్షాలు? ఇప్పుడు మనకి నెల్లూరులో దాదాపు 38,000 ఎకరాలు పంటల సాగుబడిలో ఉన్నాయి. అందులో దాదాపు ఒక 25,000 ఎకరాలు వరి సాగులో ఉంది. తర్వాత మిగతా పంటలైన వేరుశనగ ఒక 6,000 ఎకరాలు, మొక్కజొన్న ఒక 2,000 ఎకరాలు, అండ్ జొన్న, కాటన్ను ఇట్లాంటి పంటలన్నీ సాగులో ఉన్నాయి. కానీ ఈ వర్షము ఒక వేరుశనగ పీకిన రైతులకు మాత్రమే కొంచెం నష్టం కలిగిస్తూ ఉంది. ఎందుకంటే పంట కోసి పెట్టుకొని నూర్పిళ్ళు చేసుకోకుండా ఉన్న రైతులకి అక్కడక్కడ మొలకెత్తినట్టు మనకి నష్టము రిపోర్టు తీసుకోవడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ ఇదేమీ నష్టం చేసే అంత వర్షపాతం కాదు. కానీ ఈ వర్షపాతంలో మనము వరి రైతులకి మాత్రం మేలు చేస్తుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే కాస్త గ్రోత్ తక్కువగా ఉన్నా ఇప్పుడు మనకి పిలక దశ నుంచి పాలు పోసుకునే దశలో ఉన్నాయి మొత్తం పంటలన్నీ, వరి పైరు మొత్తం. కాబట్టి వరి పైరుకి మేలే చేస్తుంది. ఖరీఫ్ సీజన్ ఉందే, ఇంకా ఏమైనా వేసుకునే అవకాశం ఉందే? ఒకవేళ వేయగలిగితే రైతులు ఎలాంటి విత్తనాలు వేసుకునే అవకాశం ఉంటుంది? మనకి దీర్ఘకాలిక రకాలు కొన్ని మన జిల్లాలో సాగులో ఉన్నాయి. వింజమూరు, ఉదయగిరి ఏరియాల్లో అట్లాంటి చోట ఆగస్టు 2వ వారం నుంచి మనము వేసుకోవచ్చు దీర్ఘకాలిక రకాలు. అందులో కొన్ని వెరైటీస్ ఏంటంటే నెల్లూరు 33,892 అనే రకం, అది పార్థివా అంటాం మనము. అదేవిధంగా NLR 9674 వేసుకోవచ్చండి. ఈ రకాలు కాకుండా సెప్టెంబర్లో కూడా మనం కొన్ని దీర్ఘకాలిక రకాలని సాగు చేసుకోవచ్చు. BBT 5204 దానికి నారు పోసుకొని వేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా NLR 4001, NLR 3041 అనే రకాలు కూడా వేసుకోవడానికి అనుకూలమైన రకాలు. ఇవి మెట్ట రైతులు అంటే ఎక్కువగా వింజమూరు, ఉదయగిరి ఏరియాలో ఉన్న రైతులు సాగు చేస్తూ ఉంటారు బోర్ల కింద. కాబట్టి ఈ రకాలను వేసుకున్నట్టయితే వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి. ఆత్మూరు, ఉదయగిరి ప్రాంతాలలో బాగా ఈ మెట్ట పైర్లు సాగు చేస్తారు. మెట్ట పంటలు ఏమేమి సాగు చేసుకోవచ్చు? మీ దగ్గర దానికి సంబంధించిన విత్తనాలు కానీ ఏమైనా ఉన్నాయా? మనకి ఇప్పుడు మెట్ట పైర్లకి ముఖ్యంగా కందికి అనుకూలం అని చెప్పొచ్చు. ఇప్పుడు మనము ఆగస్టు 15 దాకా నుంచి మనము సాగు చేసుకోవచ్చు. కాబట్టి కంది రకాలను మనం వేసుకోమని చెప్తున్నాము. కందిలో కూడా మనము కొన్ని రకాలను మనము ఇక్కడ రికమెండ్ చేస్తూ ఉన్నాము. LRG 41, LRG 52, LRG 105 అనే రకాలు కంది రకాలు మన జిల్లాకు అనుకూలమైనవి. అదేవిధంగా ICP 8863, TRG 59 రకాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటికే ఖరీఫ్లో కొంత వరి దాదాపు 25,000 ఎకరాలలో వరి సాగు చేస్తున్నారు. ఇప్పుడు ఎంత టైం అయింది వాటికి? ఈ పడుతున్న చినుకులకి ఏమన్నా తెగుళ్ళు వచ్చే అవకాశం ఉందా? వాటికి ఏమైనా నివారణ రైతులు ఏమైనా చర్యలు తీసుకోవాలా? మనకి ఇప్పుడు పిలక దశ నుంచి పాలు పోసుకునే దశలో ఉన్నాయండి. దీనికి ఇప్పుడు కాండం దొలిచే పురుగు, తర్వాత తెల్ల తెగులు వచ్చే అవకాశం ఉంది. దానికి గాను మనము కొన్ని మందులు సజెస్ట్ చేస్తూ ఉన్నాము. ఆకు చుట్టు పురుగు గాను వీటన్నిటికీ కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి స్ప్రే చేసుకున్నట్టయితే వీటిని నివారించుకోవచ్చును. బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్ళు, కాండం గుళ్ళి తెగులు ఇట్లాంటి తెగుళ్ళు కూడా ఫర్దర్గా ఇంకా వర్షం పడేటట్టయితే ఈ 2 తెగుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి కూడా మనకి హెక్సాకొనజోల్ కానీ, తర్వాత వాలిడోమైసిన్ కానీ 2 ml per లీటర్ చొప్పున స్ప్రే చేసుకున్నట్టయితే నివారించుకోవచ్చు. ఖరీఫ్ తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి రబీకి కూడా రైతులు సిద్ధం అవుతారు కదా. దీనికి సంబంధించి ముందుగా ఏమైనా రైతులు ఈ సత్తావు పైర్లు వేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? ఎలాంటి సూచనలు చేస్తున్నారు రైతులకి?
పచ్చిరొట్ట ఎరువుల్ని ప్రమోట్ చేస్తా మనము అన్ని రైతు సేవా కేంద్రాల్లో భారీ ఎత్తున మనం రైతులకి అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా చేయటం జరిగింది. దానికి స్పందించి మన జిల్లాలో రైతులు చాలామంది ఇప్పుడు పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడానికి విత్తనాలు కూడా మనం ఇవ్వటం జరిగింది. దాదాపు ఒక 8,000 క్వింటాళ్ళ దాకా రైతులకు ఇస్తూ ఉన్నాము. సప్లైలో కొంచెము తగ్గినా మళ్ళా మనము కమిషనర్ గారికి తెలియజేశాము. వారు సప్లై చేసిన పిదప ఈ వర్షాలని అనువుగా చేసుకొని మనం 45 రోజులు ఉంటే చాలు ఈ పచ్చిరొట్ట ఎరువులు. కాబట్టి ఇప్పుడు వేసుకున్నా సరే మనకు అక్టోబర్ 15 పైన మనం రబీ సీజన్లో మనం నార్మల్ పోసుకుంటాం కనుక ఖచ్చితంగా మనకి సత్వ బర్రెలు అనేవి ఇక్కడ వేసుకోవడం ద్వారా రైతులు లబ్ధి పొందొచ్చని అనుకుంటున్నాము. అదేవిధంగా రైతులకు ఇవ్వటానికి కూడా మేము అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ఉన్నాం విత్తనాలు ఇవ్వటానికి. ఇప్పుడు కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఏ దశలో ఉన్నాయి, ఎంతమందికి ఇచ్చినారు? నెల్లూరు జిల్లాకి కౌలు రైతులు కార్డులు 38,300 మొత్తము ఈ సంవత్సరానికి టార్గెట్గా ఇవ్వడం జరిగిందండి. మెయిన్గా మన ఖరీఫ్ సీజన్లో పంట తక్కువగా ఉండి రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి మనము ఈ మంత్ నుంచే మనము స్టార్ట్ చేసాము ఈ క్యాంపెయిన్ని. ఆల్రెడీ మనం 8,000 కార్డులని ఈ రోజుకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు 31 కల్లా కంప్లీట్ చేయడానికి గాను రెవెన్యూ శాఖ మరియు వ్యవసాయ శాఖ కలిసి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాము. ఆ రైతులు కౌలుకి తీసుకున్న రైతులు వాళ్ళ ఓనర్ అగ్రిమెంట్తోనే మనం ఈ కార్డు ఇవ్వటం జరిగింది. దీనివల్ల ఓనర్కి ఎటువంటి ఓనర్షిప్కి ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ రైతుకి ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవడానికి కానీ, పంట రుణాలు పొందడానికి కానీ, 0 వడ్డీ కింద మనకి బెనిఫిట్స్ పొందడానికి గాను, పంటని అమ్ముకోవడానికి ప్రొక్యూర్మెంట్కి గాను కౌలు రైతు కార్డు అనేది చాలా ఉపయోగపడిద్ది. నెల్లూరు జిల్లాలో కురుస్తున్న కొద్దిపాటి వర్షాలకి దాదాపు ఖరీఫ్లో ఉన్న 25,000 ఎకరాలకి వరిలో ఎటువంటి నష్టాలు లేవని చెప్తున్నారు. అయితే ప్రధానమైన నెల్లూరు జిల్లాలో సోమశిలకి డెడ్ స్టోరేజ్లో ఉండడం వల్ల వర్షాలు భారీగా కురిసి సోమశిల జలాశయం నిండితేనే రానున్న 2 నెలల రబీకి ఉపయోగపడుతుందని కూడా అంటున్నారు. నెల్లూరు నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.